టీటీడీ పాలక మండలి నిర్ణయాలపై సనాతన ధర్మ పరిరక్షణ సమితి హర్షం వ్యక్తం చేసింది. అలిపిరి పాదాల మండపం వద్ద కొబ్బరికాయలు కొట్టారు హిందూ సంఘాల నేతలు. శ్రీవారి పరమ భక్తుడిని టీటీడీ చైర్మన్ గా చేశారంటూ నినదించారు. గరుడ విగ్రహం ఎదుట టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. చైర్మన్ బిఆర్ నాయుడు తీసుకున్న నిర్ణయాలు చరిత్రలో నిలిచిపోతాయన్నారు ఓంకార్, తిరుక్షేత్రాల రక్షణ సమితి అధ్యక్షులు. గతంలో ఎవరూ ఇలాంటి నిర్ణయాలు తీసుకోలేదన్నారు. సామాన్య భక్తులకు పెద్దపీట వేసేలా బోర్డు నిర్ణయాలు ఉన్నాయన్నారు. అన్య మతస్థులను టీటీడీ నుంచి సాగనంపడం స్వాగతించదగ్గ విషయమన్నారు. ఇంతవరకు టీటీడీ చరిత్రలోనే ఒక చరిత్రగా నిలిచిపోతుంది. అది వెంకటేశ్వర స్వామి రాజగోపురానికి మించి వారు కట్టడం జరిగింది. ఆ నిర్మాణాన్ని ఆయన తొలగిస్తానని చెప్పడం, దాన్ని తిరిగి స్వాధీనం చేసుకుంటామని చెప్పడం నిజంగా నవ్వుతో నవ్వ అని చెప్పొచ్చు. తిరుమల చరిత్రలో ఎవరు కూడా ఇలాంటి నిర్ణయాలు తీసుకోలేదు. అంతేకాకుండా మొన్నటికి మొన్న మేము ఒక పోరాటం చేయడం మొదలుపెట్టాం. ఏంటంటే అది తిరుమల వెంకటేశ్వర స్వామి 7 కొండల పాదాల చెంత ముంతాజ్ హోటల్స్ వారు బార్ అండ్ రెస్టారెంట్, స్పా సెంటర్లు ఎలా ఏ విధంగా అయితే ఈ క్షేత్రాన్ని నాశనం చేయాలనుకుని గత ప్రభుత్వం కుట్ర పన్నిందో ఆ నిర్ణయాన్ని ఈరోజు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు దాన్ని తక్షణమే మేము అంగీకరించట్లేదు, ప్రభుత్వానికి ఉత్తర్వులు రాసి ఆ ప్రాజెక్ట్ని క్యాన్సిల్ చేపించి దాన్ని టీటీడీ స్వాధీనం చేసుకుంటుందని చెప్పడం నవ్వుతో నవ్వవిష్యత్తు. ఇలాంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు టీటీడీ ఏర్పడినప్పటి నుంచి ఏ ఒక్క చైర్మన్ కూడా తీసుకోలేదు. ఆ గట్స్ ఉన్నటువంటి నిజమైన కట్టర్ హిందూ బిఆర్ నాయుడు గారు అనేసి ఈరోజు మేము గర్వంగా చెప్తున్నాం. ఆ చైర్మన్ బిఆర్ నాయుడు గారు ఆయన పేరు చెప్పినప్పటి నుంచి ఒక సంచలనంగా మారింది. అతని పేరు అనౌన్స్ చేయడమే, అతను ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో ఒక పెను సంచలనం. ఇంతవరకు దేశంలోని తిరుపతిలోనే కాదు, దేశంలో ఎవరు తీసుకొని ఇవ్వనటువంటి ఒక సంచలనాత్మక నిర్ణయం. హిందూ దేవస్థానాలలో కేవలం హిందువులు మాత్రమే ఉండాలి, అన్ని మతస్థులు ఉండకూడదు అని చెప్పిన ఏకైక చైర్మన్ మన బిఆర్ నాయుడు గారు. ఆ బిఆర్ నాయుడు గారికి నిండు 100 ఏళ్ల ఐశ్వర్యాలతో ఆరోగ్యాలు ప్రసాదించి ఆయన్ని చైర్మన్ గానే ఆయన ఉన్నంత వరకు కొనసాగించే విధంగా ఆ 7 కొండల స్వామిని ప్రాధాయపడుతూ ఈరోజు మేము హిందువులమైనటువంటి మేము ఎంతో ఉత్సాహంతో సంబరాలతో ఆయనకు ధన్యవాదాలు